సిల్వర్ స్క్రీన్ పై హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తలపతి విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలో తన అడుగులతో ప్రభంజనం సృష్టిస్తున్నారు. సినిమాల్లో న్యాయం కోసం పోరాడిన హీరో నిజ జీవితంలో కూడా ప్రజల కోసం పోరాడతానంటూ ముందుకొచ్చాడు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు శ్రీకారం చుడుతున్న విజయ్ ప్రయాణం సినీ తెర మీద నుండి సీఎం కుర్చీ దాకా చేరుతుందా? సినీ స్టార్ టు పొలిటీషియన్ తలపతి విజయ్ గురించి ఇదే మా స్పెషల్ స్టోరీ. దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడు విజయ్. తన తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వంలో చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన విజయ్ ప్రయాణం అంత సులభమేమీ కాదు. 1992లో వచ్చిన నళయ తీర్పు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ తొలినాళ్లలో పలుసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా సరే పట్టు వదలకుండా ముందుకు సాగిన విజయ్ పోవే ఉనక్కాగా వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. అక్కడి నుండి విజయ్ కెరియర్ మెల్లగా పుంజుకుంది. 2000 సంవత్సరం వచ్చేసరికి విజయ్ పూర్తిగా మారిపోయారు. ఢిల్లీ, తుపాకీ, మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్లతో మాస్ హీరోగా ఎదిగారు. ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఈ సినిమాలో విజయ్ పాత్రలు అన్యాయానికి ఎదురు నిలిచే యువకుడిగా, రైతుల సమస్యలు, అవినీతి, సామాజిక అసమానతలపై ప్రజల కోసం పోరాడే నాయకుడిగా స్పష్టమైన సందేశాలు ఇస్తూ సూపర్ హిట్ గా నిలిచారు. దీంతో విజయ్ కి ఉన్న అభిమాన గణం మరింత బలపడింది. అనతి కాలంలోనే తమిళనాట స్టార్ హీరోగా ఎదిగారు విజయ్. తలపతికి తమిళనాట ఉన్న అభిమాన గణం సాధారణం కాదు, అది ఒక పెద్ద శక్తి. ఫ్యాన్ క్లబ్లను సేవా కార్యక్రమాల వైపు మళ్లిస్తూ విద్యార్థులకు స్కాలర్షిప్స్, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజలలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు విజయ్. అవన్నీ ఒక సామాజిక శక్తిగా మారాయి. సినిమాల్లో కనిపించే నాయకత్వం నిజ జీవితంలో కూడా కనిపించడంతో విజయ్ పై ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఈ నమ్మకమే విజయ్ను రాజకీయాల వైపు నడిపించింది. 2024లో తమిళగా వెట్రి కజగం పేరిట పార్టీని స్థాపిస్తూ రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెట్టారు విజయ్. యూత్, ఎడ్యుకేషన్, అవినీతి రహిత పాలన ఇవే తన ప్రధాన ఎజెండాగా ప్రకటించారు. ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో ఆయన ఎంట్రీ సరికొత్త చర్చలకు తావిస్తూ ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. విజయ్ రాజకీయాల్లోకి అధికారంగా అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా ఎక్కువ దృష్టి పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్, గాసిప్స్ ఎక్కువగా వినిపించాయి. విజయ్ వ్యక్తిగత జీవితంలోనూ అలజడి చెలరేగింది. విజయ్ 1999లో సంగీత అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. విజయ్ తన కుటుంబ జీవితం చాలా వరకు ప్రైవేట్ గా ఉంచుతారు. కానీ అనూహ్యంగా భార్య డైవోర్స్ కోరడం, హీరోయిన్ త్రిషాతో అఫైర్ ఉందన్న వార్తలు ప్రచారంలోకి రావడం విజయ్ కు ఈ సమయంలో పెద్ద సవాళ్లే అని చెప్పొచ్చు. అయినా సరే విజయ్ ఎక్కడా తగ్గలేదు. ఇది తన పర్సనల్ సమస్య అని, అది తానే తేల్చుకుంటా అని, రాజకీయాలతో వీటికి సంబంధం లేదని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి ముందుకు సాగాడు. సినిమా హీరో నుండి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తనకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ఇవన్నీ ఆయనకు బలంగా మారుతున్నాయి. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఉన్న 2 పటిష్టమైన పార్టీల మధ్య విజయ్ ప్రయాణం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దశాబ్దాలుగా తమిళనాడు గడ్డపై పాతుకుపోయిన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను వెనక్కి నెట్టేలా విజయ్ విజయం సాధిస్తారా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అయినప్పటికీ యువతలో పెరుగుతున్న మద్దతు, భారీ ఫ్యాన్ బేస్ బలం పెంచుతూ విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయి. సినిమాల నుండి రాజకీయాల దాకా విజయ్ ప్రయాణం తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యయనాన్ని రాస్తుందా? తలపతి సీఎం అవుతారా? ప్రస్తుతం వస్తున్న ఫలితాలు అంతకు ముందు జరిగిన సర్వేలు అవునని అంటున్నాయి. మరి కాసేపట్లో అంతిమ తీర్పు వెలువడనుంది. తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడనుంది. విజయ్ గెలవాలనే ఆకాంక్ష అందరిలోనూ కనిపిస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో రాజు ఎవరో కాసేపట్లో తెలియనుంది. ఏది ఏమైనా విజయ్ సీఎం అయితే తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి.